హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అమెజాన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇది చాలామందికి తెలిసిన ఆర్డరే, బట్ చాలా తక్కువ మంది ఈ మధ్యకాలంలో దీన్ని వాడటం చూస్తున్నాను. ఎనీవే, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీకు టైటిల్స్లో తెలిసిపోయి ఉంటుంది. బిఫోర్ ఐ కుడ్ ఓపెన్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్ఇన్ఫెక్ట్ దిస్ విత్ డెటాల్. సో డిస్ఇన్ఫెక్ట్ అయిపోయింది. అండ్ దెన్ నా రెగ్యులర్ సిజర్స్ యూజ్ చేస్తున్నాను టు కట్ ఓపెన్. And here I have this. This is the one. ఇది నాకు తెలుసండి, దీని గురించి రివ్యూస్ కూడా చూసుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ లోబన్స్ అన్నమాట. ఇది ఆఫ్ఘనీ లోబన్ ఫ్లేవర్ ఉంది. నేను మీకు దీన్ని కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాను. బేసికలీ ఒక్కసారి దీన్ని కూడా శానిటైజ్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఇచ్చాడు ఆఫ్ఘనీ లోబన్ 250 grams అన్నాడు. 790 రూపీస్ వచ్చి దీని ఆల్ ఇంక్లూసివ్ ట్యాక్సెస్తో పాటు దాని ప్రైస్ అది. ఇది వచ్చి పరాగ్ ఫ్రాగ్రెన్సెస్ వాడు తయారు చేశాడు. లెట్స్ ఓపెన్ దిస్. పరాగ్ చేయటం అంటే ఎంత ఆనందం. ఇట్ ఫీల్స్ గుడ్ టు అన్ప్యాక్. ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే బికాస్ ఐ లవ్ ఇట్. ఇది ఒకటే కాదు, నా దగ్గర ఐ హ్యావ్ దిస్ విత్ మీ అండ్ దెన్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ విత్ మీ. ఇది నా ఫస్ట్ పర్చేస్. ఇది మీకు తీసి చూపిస్తాను. దిస్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఎక్కువ లేదు. సో ఇది వాడాను ఫస్ట్. దిస్ ఈజ్ దాకూన్ హనాన్. ఇది కూడా ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాల్ అనమాట. దీంట్లో ప్యూర్ దాకూన్ పౌడర్ ఉంటుంది అండ్ దెన్ అ లిటిల్ బిట్ ఆఫ్ పర్ఫ్యూమ్ అండ్ వాటర్ టు బైండ్ ద సబ్స్టెన్సెస్ టుగెదర్. వెరీ గుడ్ వన్ అండి. ఇది అజ్మల్ ఫ్రాగ్రెన్సెస్ వాడు. ఇది వచ్చేసేసి పరాగ్ ఫ్రాగ్రెన్సెస్ వాడిది. ఫస్ట్ పర్చేస్ ఇది. ఐ రియల్లీ ఫెల్ట్ గుడ్. అండ్ దెన్ దిస్ వన్, ఓ మై గాడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దట్ ఐ బాట్ టిల్ నౌ. ప్యాకేజింగ్ దీనిది బాగుంది. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది గ్లాస్ జార్ వాడు ఇచ్చింది, ఇట్ వాజ్ లైక్ సూపర్బ్ అన్నమాట. లెట్ మీ ఓపెన్ అండ్ షో యూ. ఓ మై గాడ్, వీళ్ళ రివ్యూస్ చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ హ్యావ్ దిస్ జార్ విత్ మీ. అందరికీ నచ్చాలని లేదు, బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ రియల్లీ గుడ్. షో పీస్గా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఎనీ స్మాల్ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటుంది. అలా ఓపెన్ అండ్ షో యూ. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇట్లా ఉంటాయి అన్నమాట దీంట్లో బ్లాక్స్. వీటిని మనం డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ స్మాల్ పీసెస్గా కట్ చేసి 4 బ్లాక్స్గా దానిని కూడా మనం పెట్టుకోవచ్చు. దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్. సో లెట్ మీ క్లోజ్ దిస్. ఆ తర్వాత దస్, వీడు ఇక్కడ క్లియర్గా రాశాడండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ లోబన్ ధూప్లో నుంచి. బేసికలీ దే కాల్ ఇట్ యాజ్ అ లోబన్, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ధూప్ అంటామండి. మన ఇంట్లో కూడా మనం కోన్ వెరైటీస్లో కూడా ధూప్స్ అవి లోకల్గా దొరుకుతాయి కదా. దిస్ ఈజ్ సిమిలర్ టు దట్, బట్ దిస్ వాజ్ ఆఫ్ఘనీ ధూప్ అనమాట. కొన్ని డిసీజెస్ లాంటివి, ఇన్సెక్ట్స్ కానీ జర్మ్స్ కానీ ఎయిర్లో ఉండే వాటిని ప్యూరిఫై చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఒక ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఎక్కువ వాడకూడదు, చాలా తక్కువ క్వాంటిటీలో వాడినా కూడా ఇది మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అండ్ దీని ప్రైస్, ప్యాకేజింగ్, ఐఎన్ఆర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఇన్సెక్ట్ బైట్స్ నుంచి కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా జర్మ్స్ ద్వారా, ఇలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇంట్లో ఇవి రెగ్యులర్గా పెట్టుకుంటే దిస్ ఇస్ ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దట్, మన ఇళ్ళలో మనకి బేసికలీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ రాకుండా ఉండడానికి ఇంట్లో మనం ధూపం వేస్తాం. వీ బిలీవ్ దాట్. సో అలాంటి దానికి కూడా దిస్ ఇస్ గుడ్ వన్. ఇది ఓపెన్ చేసి చూపిస్తానంటే ఇట్లా వస్తుంది ప్యాకేజింగ్. అండ్ దెన్ దీంట్లో ఉండే ఐటమ్స్ ఇలా ఉంటాయి. ఒకసారి స్మెల్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ రియలీ గుడ్.
చాలా బాగుంది స్మెల్. అండ్ పెద్ద క్యూబ్స్ కూడా వస్తాయి, వీటిని పగలగొట్టుకొని కూడా మనం చిన్న క్యూబ్స్ కింద చేసుకోవచ్చు. 250 గ్రామ్స్ ఇచ్చాడండి, దట్స్ అ వెరీ గుడ్ వన్. దీనిని కనుక మీరు చూసుకుంటే బాక్సింగ్ స్టైల్ ఇలా ఉంది. ఇది ఈ లోబన్ అనేది మనం జనరల్గా స్పిరిచువల్గా కూడా ఎక్కువ మంది వాడతాం ఇండియాలో. అండ్ అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందని కొంతమంది బిలీవ్ చేస్తారు. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ, సైంటిఫిక్లీ ఇట్స్ నాట్ ప్రూవెన్, బట్ వీ బిలీవ్ దాట్. సాంబ్రాన్ అండి బేసికలీ, ధూప్ అంటాము, దాకూన్ అంటాము, వాట్ ఎవర్ బీ దట్, ఇది సాంబ్రాని. ఇది రిలీజియస్ సెరమనీస్లో కూడా వాడతాము. గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. క్లెన్జింగ్ ఆఫ్ ద హోమ్, ఇల్లు కనుక కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు కానీ, ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నెగిటివ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేయడానికి మనం ఈ సాంబ్రాణిని వాడతాం అన్నమాట. ఇదేంటంటే అంతేకాకుండా ఇది మన సెన్సెస్ని కూడా అప్లిఫ్ట్ చేయడానికి అండ్ కొంచెం మూడ్ని ఎలివేట్ చేసి బ్యాలెన్స్ చేయడానికి కూడా ధూప్ ఉపయోగపడుతుంది. పూజ విషయంలో స్పెసిఫికల్గా మనం వాడతాం. కొంతమంది హౌస్ మంచి స్మెల్ రావటం గురించి కూడా వాడతారు. అండ్ వీ ఆల్సో యూస్ దిస్ డూప్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ స్మెల్ టు ద క్లోత్స్ అనమాట. కొంతమంది తలకు కూడా వాడతారు, తలస్నానం చేసి వచ్చినాక సాంబ్రాణి వేసుకుంటారు. బట్ ఆ సాంబ్రాణి యాక్చువల్ మనం వాడే సాంబ్రాణి స్మెల్ వేరుంటుందండి. దిస్ ఈజ్ ఆఫ్ఘనీ సాంబ్రాణి కాబట్టి దీని స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసేసి ఎనీ కల్చర్లో, ఐ షుడెంట్ బి టెలింగ్ యూ దాట్, బట్ ఎనీ కల్చర్లో కూడా చాలా మోస్ట్ ఆఫ్ ద కల్చర్స్లో ధూప్స్ అనేవి ఉంటాయి. అండ్ దెన్ ఈ లోబన్ అనేది దిస్ వన్ బేసికల్లీ ఇది థాయిలాండ్ నుంచి, మలేషియా నుంచి, ఈస్ట్ ఇండియన్ ఐలాండ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఇనీషియల్ డేస్లో. బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది దీన్ని తయారు చేయడం. అండ్ ఇది దీంట్లో కొన్ని మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నారు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. పీపుల్ సే దట్ ధూప్ రెగ్యులర్గా వాడటం వల్ల కాన్స్టిపేషన్ కానీ, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగించవచ్చు అంటారు. బట్ మేక్ ష్యూర్ లైట్ క్వాంటిటీస్లో వాడండి. ఇల్లంతా పొగబెట్టేసి ఏదైనా ఫైర్ అలారం ఉంటుంది మోగేటట్లుగా వాడకూడదు. డయేరియా నుంచి కూడా ఫైట్ చేయడానికి, ఇండైజేషన్ నుంచి ఫైట్ చేయడానికి, వూండ్స్ని హీల్ చేయడానికి, సోర్ ఐస్ని కూడా కొంచెం రిలీవ్ చేయడానికి కూడా కొంతమంది వాడతారు. ఇది బేసికల్గా నానుడి అంటాం కదా, చెప్పుకొని వచ్చి అట్లా దే బిలీవ్ దాట్, బట్ సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఐఎమ్ నాట్ షూర్. స్మెల్ అయితే బాగుందండి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ది 3 ఐ వుడ్ సే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది బాగా నచ్చుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్, బెస్ట్ అని నేను ఏది చెప్పలేను. ఆల్ ది 3 ఆర్ రియలీ గుడ్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ అనమాట. దిస్ ఇస్ టిపికల్లీ ది అరేబియన్ స్టైల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇది మన కింగ్స్, రాజులు, మోనార్కులు వాళ్ళ ప్యాలెసెస్లో వాడే ఆ స్మెల్ లాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ రియలీ ప్లెసెంట్ వన్. కాకపోతే మేక్ ష్యూర్ దట్ యూ యూజ్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ అండి. పెట్టమన్నారు కదా నేను పెట్టేసి సాంబ్రాణి వేయకూడదు. సో దట్స్ ద ఓన్లీ థింగ్. వీటి రివ్యూస్ కూడా మీరు చేయమంటే చేస్తాను. లైక్, సబ్స్క్రైబ్, ఫాలో, షేర్ చేయండి. దయచేసి ఏమైనా తప్పులున్నా కూడా ప్లీజ్ క్షమించండి, తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ.